హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవేర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. మన గతంలో ఆల్రెడీ పుస్తకాలయ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, హిందీ నిబంధ్. ఈరోజు మనం మరొక నిబంధ్ నేర్చుకుందాం. అదేంటంటే వృక్ష అమార సాతి. వృక్ష అమార సాతి, వృక్షాలు మన యొక్క మిత్రులు, వృక్షాలు మన యొక్క స్నేహితులు అనే నిబంధ్. ఇది కూడా 10th పడే అవకాశం ఉంటుంది. మన మ్యాక్సిమం 10th వెళ్ళే వాళ్ళు ఒక 5-6 నిబంధనలు చదివితే దాంట్లో 2 వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా చదవాలి. ఆ రెండిట్లో ఒకటి రాయమంటాడు. పోనీ 3, ఒక్కొక్కసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే 4 ఇచ్చి 1 రాయమన్నాడు. అలా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. 3 ఇచ్చి 1 రాయమనొచ్చు, 4 ఇచ్చి 1 రాయమనొచ్చు. మనం ఎక్కువ నేర్చుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సరే, వృక్ష అమర సాతి, వృక్షాలు మన యొక్క మిత్రులు, వృక్షాలు మన యొక్క మిత్రులు. సేమ్ ఇది అలాగే ప్రస్తావన అండ్ హెడ్డింగ్ పెట్టి కిందని పాయింట్స్ రాయాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్, వృక్ష పేడ్ అమారా సాతి హై. వృక్షాలు లేదా చెట్లు మన యొక్క మిత్రులు. వృక్ష పేడ్ అమారా సాతి హై. జీవన్ की राह में वे हमारी मदद करते ही रहते हैं. ఇవి మన యొక్క జీవితంలో, మన యొక్క రాస్తాలో మనకి అమారా మద్దతు కర్తే रहते हैं, మనకి ఎంతో సేవ చేస్తుంటాయి. ఇవి మనకి సేవ చేస్తుంటాయి అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. और वे न केवल हमारा साथी हैं बल्कि పశు పక్షికే బి సాథీ హై. ఇవి కేవలం అమారే సాథీ హై, మనకి స్నేహితులే కాకుండా మనకి బదులుగా అంటే పశు పక్షికి బి సాథీ హై. అంటే బర్డ్స్ అండ్ యానిమల్స్, అంటే హ్యూమన్ బీయింగ్ కాకుండా ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఇది ఈ వృక్షాలు అనేవి స్నేహితులే. సో వృక్ష మహాన్ హోతా హై. నెక్స్ట్ పాయింట్, వృక్ష అనేవి చాలా గొప్పవి, మహాన్ హోతా హై, మనకు చాలా మంచి చేస్తాయి. ఉన్హీకి నీచే సిద్ధార్థ్ నే జ్ఞాన్ ప్రకార్ లియా హై. ఈ చెట్టు కింద సిద్ధార్థుడు కూడా జ్ఞానం పొందాడు, జ్ఞానం ప్రాప్త కర్తే హై. ఏ మానవ సమాజ్ మే అనాది సే మిత్ర హై. ఈ మానవ సమాజంలో ఎప్పుడు పూర్వకాలం నుంచి కూడా మిత్రులే. ఒక చెట్టు, ఒక ప్రాణం. చెట్లు అనేవి మనకి మన జిందగీలో వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే మనం వృక్షాలే, చెట్లని నరకకూడదు అన్నమాట. और प्रकृति के शोभा इनसे ही बढ़ते हैं. ప్రకృతికి శోభ, ప్రకృతిలో అంత అందంగా, అంత శోభ అంటే అంత సుందరంగా ఉందంటే మనకి అది మన కోసమే. ఆ ప్రకృతి వల్ల మన ప్రాణాలన్నీ నిలబడుతుంది. సో ప్రకృతి కూడా ఇన్సే హీ బడితే హై, ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ప్రకృతి శోభ అనేది పెరుగుతుంది. వృక్ష అమార సాథీ హై, అందుకే వృక్షాలు మన యొక్క మిత్రులు. वे सदा हमें अपनी साया प्रदान करते हैं, लाभ पहुंचाते हैं. ఈ మనకి ఎల్లప్పుడు కూడా ఛాయా ప్రదాన మనకి నీడనిస్తాయి. సో మనకి ఎంతో లాభదాయకం. అందుకే చెట్లు ఎవరు కూడా నరికివేయకూడదు. ఆ తర్వాత దాని కిందని మనం వేరే పాయింట్గా మానవకో ఫూల్ ఫల్ और छाया देते हैं. మానవకో ఫూల్ ఫల్ और छाया देते हैं. మానవుడికి చెట్లు ఫ్లవర్స్ ఇస్తుంది, అండ్ ఫ్రూట్స్ ఇస్తున్నాయి, అండ్ షాడో నీడ కూడా ఇస్తుంది. అంత ఉపయోగకరం అన్నమాట. అవరు ఇంధన్ దేతే హై, మనకి ఇంధనాన్ని కూడా ఇస్తుంది. ఇది గ్యాస్గా కానీ ఒక కట్టెలు మనం వంట చేసుకోవచ్చు, దీని ద్వారా గ్యాస్ వస్తుంది. ఇంధనాన్ని కూడా మనకి ఇస్తుంది. और అనేక ప్రకారకి ఉపయోగి చీజే ఇన్సే మిల్తే హై. ఇవి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా అనేక రకాల వస్తువులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. అవి ఏంటి తర్వాత విశ్లేషణను పెట్టి మన కింద పాయింట్స్ మనం రాసుకోవాలి. జైసే దర్వాజే కుర్చియా గాడియా ఇత్యాది. దీని ద్వారా మనకి దర్వాజ్, ద్వారబంధాలు కానీ, చైర్స్ కానీ, కుర్చియా గాడియా, కొన్ని బైక్స్ ఇలాంటి వెహికల్స్ కానీ, బ్లాక్ కార్ ఇలాంటివి కానీ మనం మొదలగువన్నీ కూడా దీని ద్వారా మనం తయారు చేయొచ్చు. अपनी हरियाली से पर्यावरण को संतुलन रखते हैं. అంటే అపని హరియాలీసే, ఈ పచ్చదనం వల్ల పర్యావరణం సమతుల్యం అవుతుంది. పచ్చదనం ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ అనేది దూరంగా తొలగిపోతుంది అనమాట.
అందుకే వృక్షాలు అనేవి మనకి వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది 10th వాళ్ళకి ఖచ్చితంగా పబ్లిక్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కాకుండా నెక్స్ట్ పాయింట్ ప్రాణవాయు ప్రధాన కర్త హే. ఇది ప్రాణవాయు మనకి. ప్రాణవాయువు అంటే మనకి ఆక్సిజన్. ఓ2 అనగా ఆక్సిజన్. చెట్లు ఏవి తీసుకుంటాయి? CO2ని తీసుకుంటాయి. CO2 అనగా కార్బన్ డయాక్సైడ్. చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ మనకి రిలీజ్ చేస్తాయి. అందుకే మనకి చెట్టు అనేది ప్రాణవాయువు. చెట్లు లేకపోతే మనం లేము, మన ప్రాణం కూడా ఉండదు. ఇదే కాకుండా గృహ నిర్మాణమే కామ్ ఆతే హై. గృహ నిర్మాణమే కామ్ ఆతే హై. ఇది ఇల్లులు కట్టుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు చెట్లు లేకుండా ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేరు. ఒకవేళ మనకి స్లాబ్ వేయాలని కిందనే పిల్లర్గా ఉండాలి, చెట్లు ఉండాలి, లేక మా వుడ్స్ ఉండాలి. అవి లేకుండా మనం ఇల్లు కట్టుకోలేం. ప్రతిదీ కూడా ఉపయోగకరమే. సో లాస్ట్లో ఉపసంహారక ఏం రాస్తాం? హమే వృక్షరోపణ కర్ పర్యావరణకే బనాయ రఖనా चाहिए. మనం ఇప్పుడు కూడా వృక్షరోపణ అంటే చెట్లు నాటాలి. చెట్లు నాటి పర్యావరణాన్ని తయారు చేసుకోవాలనుకోవాలి. మనం కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని తయారు చేస్తే అది మనకి ఆక్సిజన్ రూపంలో మనకి ఇస్తుంది. అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. వృక్షోంక సంరక్షణ కన్నా సహియే. వృక్షాలు మనం ఎల్లప్పుడూ రక్షించడం మన యొక్క కర్తవ్యం. సంరక్షణ వాటిని జాగ్రత్త చూసుకోవాలి. వృక్షాలు జాగ్రత్త చూసుకుంటాయి, మనల్ని కూడా చాలా బాగా చూసుకుంటాయి. వృక్షంకి పూజ కన్నా సహియే క్యోంకి అమార్ సాథే హై. వృక్షాలకి ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ పూజ చేయాలి. ఎందుకంటే అవి మన యొక్క స్నేహితులు, మన యొక్క ఫ్రెండ్స్. వాటిని పూజ చేస్తే మనకి ఎక్కువ ప్రాణవాయువు లభిస్తుంది. మనం కూడా మన యొక్క గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో కాబట్టి అవి యొక్క మన యొక్క మిత్రులు. हम इनकी रक्षा करना तो हमारा रक्षा करेंगे. అవి ఇన్కి రక్ష కరేతో అమ రక్ష కరేంగే. మనం వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీరు అందరూ కూడా దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ మీకు హిందీ టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ.